హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఐడిపిఐ బ్యాంకులో విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను. చూడని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ aphicourt.government.in. దీంట్లో మీరు చూడొచ్చు 6th May 2025 నోటిఫికేషన్స్ అయితే అప్డేట్ చేశారో. మనకి ఇందులో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ లైట్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి మనకి కొన్ని నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. అన్ని కూడా ఇంచుమించుగా ఉంటాయి. నోటిఫికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. మనకి పే స్కేల్ అనేది జాబ్ని బట్టి మనకి పే స్కేల్ మారుతూ ఉంటుంది. ఓకే, అలాగే డేట్స్ కానీ మనకి మిగతా కూడా మారుతూ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు శాంపిల్ కి ఒక నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఓకే, ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై చేయడానికి May 13 నుండి మనకి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. June 2వ తారీఖు అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. ఓకే, జనరల్ క్యాండిడేట్స్ కి. మిగతా వాళ్ళు అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ హైకోర్టు రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజెస్ కానీ హైకోర్టు చేత అపాయింట్ చేయబడి వర్క్ చేస్తున్న వాళ్ళకైతే డిఫరెంట్ డేట్స్ లో అప్లై చేయాలి. వాళ్ళకి June 13 నుండి June 24 వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. మిగతా నార్మల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రెష్ గా అప్లై చేసుకున్న వాళ్ళు May 13 నుండి మనకి June 2 లోపు అప్లై చేయాలి. June 2 అనేది అప్లై చేయడానికి అయితే మనకి చివరి తేదీ. దీంట్లో మనకి జిల్లా వారీగా ఖాళీలు చూసినట్లయితే అనంతపురం జిల్లాలో 11 ఖాళీలు అయితే ఉన్నాయి. మీరు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే చూడొచ్చు. ఓకే, మీకు 3 which one post is reserved for women అని ఉంటాయి కనుక ఈ 3 పోస్టులు ఒకటైతే ఉమెన్ కన్నా అర్థం. మిగతావి అయితే కనుక మెన్ ఉమెన్ రెండు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనకి చిత్తూరులో 25 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 28 పోస్టులు ఉన్నాయి, గుంటూరులో 28, కృష్ణాలో 25. కేటగిరీ వైజ్ గా చెప్పట్లేదు ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్ గా చెప్తూ ఉంటే టైం టేకెన్ కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక జిల్లాకి చెందిన వాళ్ళు ఉంటారు కదా, మీ జిల్లా ఏంటి, మీ కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా జిల్లా వైడ్ గా మనకి పోస్టులు అనేవి స్టేట్ గవర్నమెంట్ డివైడ్ చేస్తారు కదా, జిల్లా వైడ్ గా మనకి కేటగిరీ వైడ్ గా డివైడ్ చేస్తారు. మీరు అప్లై చేయడానికి ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ తో పాటుగా జిల్లా యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, అంటే మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అనంతపురం వచ్చేసరికి తెలుగు అని కన్నడ, చిత్తూరు వచ్చేసరికి తెలుగు అని తమిళ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అలాగే శ్రీకాకుళం అయితే తెలుగు అండ్ ఒరియా, విజయనగరం అయితే కనుక తెలుగు అండ్ ఒరియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అప్లై చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ, ఓకే బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది అయితే ఐడియా ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 నుండి 42 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మీరు కనుక రిజర్వేషన్ SC, ST, BC, EWS అయితే 42+5 దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 47 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి EWS, BC, OBC వాళ్ళు 800 రూపాయలు పే చేయాలి. మిగతా కేటగిరీస్ SC, ST కానీ PW కానీ ఉంటారో వాళ్ళు 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ గా, జనరల్ ఇంగ్లీష్ రిలేటెడ్ గా అయితే మనకి ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజ్ లో కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టైపిస్ట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక మీరు డిగ్రీ చేసి ఉండాలి. దాంతో పాటుగా ఏపీ గవర్నమెంట్ వాళ్ళ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే టైప్ రైటింగ్ లో మనకి ఎగ్జామ్ పెడతారు కదా, హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ కానీ ఈక్వలెంట్ కానీ మీరు ఆ బోర్డు వాళ్ళు పెట్టే టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫై అయితే మీరు టైపిస్ట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఆఫీస్ అపార్ట్మెంట్ లాంటి నోటిఫికేషన్ కి అయితే కేవలం 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వచ్చేసరికి మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఎవరైతే 7th క్లాస్ పాస్ కానీ ఈక్వలెంట్ కానీ అలాగే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మనకి ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో, ఓకే హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి కన్సిడర్ ఎలిజిబుల్. ఓకే, సో కాబట్టి దానికన్నా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే అంటారు మీరు ఇంటర్ పాస్ అయినా దానికన్నా ఇంటర్ డిగ్రీ చదివినా సరే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే ప్యూన్ జాబ్లకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓకే, అలాగే కొన్ని పోస్టులు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో కూడా ఉండడం జరిగింది. ఓకే, అలాగే మనకి కొన్ని పోస్టులు వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే కొన్ని పోస్టులు వచ్చేసరికి ఇంటర్ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనకి టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది పాస్ అయిన వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ. ఓకే, కేవలం 10th పాస్ అయిన వాళ్ళకి ఇందులో నోటిఫికేషన్స్ ఉన్నాయి. కేవలం ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి. ఇంటర్ పాస్ అయ్యి మనకి టెక్నికల్ టైపింగ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి అలాగే డిగ్రీ ఎనీ డిగ్రీతో పోస్టులు ఉన్నాయి. అలాగే డిగ్రీతో పాటుగా
మనకి టెక్నికల్ ఎగ్జామినేషన్ హైయర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళకైతే స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం పోస్టులన్నీ కూడా. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా చూసుకుని అప్లై అయితే మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇండివిజువల్ గా మీరు అప్లై చేసి ఇండివిజువల్ గా ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి కూడా చదువుకున్న తర్వాత ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పోస్టులు అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదా డైరెక్ట్ గా గూగుల్లో aphc.government.in వెబ్సైట్ లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ పేజ్ లోకి వెళ్ళి మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ.